ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించిన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్, జూపల్లి. ప్రాజెక్టుల పురోగతిని రాష్ట్ర మంత్రులు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు పరిశీలించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్, వనపర్తి జిల్లా కొత్తకోట మండలం శంకర సముద్రం రిజర్వాయర్ పనులు, గట్టు లిఫ్ట్ ప్రాజెక్ట్ పనులను దగ్గరుండి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లా నష్టపోయిందని, క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులను సందర్శించి అవగాహనతో పనులను వేగవంతం చేయడానికి ప్రాజెక్టులను సందర్శించనున్నట్టు చెప్పారు. ఈ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేసి అభివృద్ధి చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రూపాయలు 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదని విమర్శించారు. గతంలో పాలమూరు జిల్లాలో బతకడానికి బయటకు వలసలు పోయేవారని, భవిష్యత్తులో పాలమూరుకు వలసలు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేసి అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఇంపార్టెంట్ ఇష్యూ ఈ ఫాల్ట్ చేసినారు, సో దీన్ని రెక్టిఫై చేయాలి. ఇది లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది సెవెరల్ టైమ్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ప్లస్ ఈ R&R ఒకటి రెండు కంప్లీట్ చేయాలి. మీరు అర్జెంట్లీ నెక్స్ట్ విత్ ఇన్ ఎ వీక్ ఇప్పుడు ఈరోజు లోకల్ ఎమ్మెల్యే గడచిన 10-15 రోజుల్లో శ్రీశైలం నుంచి 50 టీమ్స్ వాడేసినట్టు వాళ్ళు కవర్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ గతంలో యాక్చువల్లీ ఏప్రిల్ మీద మాత్రం గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు, సీనియర్ నాయకులు, పెద్దలు అందుకని ఆ ఒరిజినల్ క్వాంటిటీ దీనిలో అయిపోయింది, మిగిలితే మిగిలిపోయింది.